ఈరోజు మనం బహుపదులు చాప్టర్ గురించి తెలుసుకుందాం. బహుపది అంటే ఏంటిదంటే ఏ x⁴n రూపంలో ఉన్న పరిమిత పదాల మొత్తంగా రాయబడిన బీజీయ సమాసంని బహుపది అంటారు. ఏ అనేది ఇక్కడ వాస్తవ సంఖ్య, n ఏదేని ఒక పూర్ణాంకం. ఏ x⁴n రూపంలో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, 3x³ ప్లస్ x² మైనస్ 2x ప్లస్ 3. ఇది ఒక బహుపది అవుతుంది. ఇదే విధంగా మనము 4x⁴ మైనస్ x³ ప్లస్ 4x² ప్లస్ 2x ప్లస్ 5, ఇది కూడా బహుపది అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, 5x² ప్లస్ 2x ప్లస్ 3x³. ఇది బహుపది అవుతుందా అంటే ఇది బహుపది కాదని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ హారంలో x² ఉంది, అంటే హారంలో చరరాశి ఉంది. అంటే దీని అర్థం ఏంటిది, స్క్వేర్ హారంలో ఉంది కాబట్టి పైకి పోతే -2 అవుతుంది. అంటే ఇది పూర్ణాంకం కాదు, కాబట్టి ఇది బహుపది కాదు. అంటే మనకి బహుపది అవుతుందా కాదా అంటే ఆ బహుపది యొక్క పరిమాణం కనుక్కోవాలి ఫస్ట్. అంటే ఇప్పుడు మనం ముందు బహుపది యొక్క పరిమాణము, బహుపది యొక్క విలువ ఇవన్నీ నేర్చుకుందాం. ఫస్ట్ బహుపది యొక్క పరిమాణం చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం బహుపది పరిమాణం కనుక్కోవడానికి. x³ మైనస్ 2x⁴ ప్లస్ 3x² మైనస్ 2x ప్లస్ 4 అనే బహుపది. ఇందులో ప్రతిదీ ఏ x⁴n రూపంలో ఉందో లేదో చెక్ చేసుకుందాం. ఇక్కడ a అంటే 1, n అంటే 3, ఇక్కడ a అంటే -2, x⁴n అంటే 4 ప్లస్ 3 అంటే a = 3, n = 2. ఇక్కడ a = 2, n ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు 1. నెక్స్ట్ ఇక్కడ a = 4, x⁴n అంటే ఇక్కడ ఏం లేదంటే x⁴0 ఉన్నట్టు. x⁴0 విలువ 1 కాబట్టి 4 × x⁴0 అన్న 4 అన్న 1. సో ఇక్కడ 4 = a, n = 0. n అనేది పూర్ణాంకం అని చెప్పుకున్నాం కాబట్టి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది బహుపది అవుతుంది, ఎందుకంటే n విలువ మైనస్లలో లేదు, అంటే పూర్ణ సంఖ్య -5 -2 అట్లా లేదు కాబట్టి ఇది బహుపది అవుతుంది. దీని పరిమాణం ఏ విధంగా కనుక్కోవాలి అంటే ఇందులో ఉండే ప్రతి పదం యొక్క పరిమాణం కనుక్కోవాలి. x³ పరిమాణం అంటే ఘాతాలు, చరరాశి యొక్క ఘాతాల మొత్తాన్ని పరిమాణం అంటారు. సో చరరాశి ఇక్కడ x1 ఉంది కాబట్టి దీని ఘాతాంకం 3 ఉంది. సో ఈ పదం యొక్క పరిమాణం 3. రెండవ పదం చరరాశి x1 ఉంది, దాని ఘాతాంకం 4 ఉంది కాబట్టి దీని పరిమాణం 4. 3x² ఇక్కడ చరరాశి x ఉంది, దీని యొక్క ఘాతాంకం 2 ఉంది కాబట్టి దాని పరిమాణం 2. నెక్స్ట్ 2x, x ఘాతాంకం 1 ఉంది కాబట్టి దీని పరిమాణం 1. ఇక్కడ 4 అంటే x అనే పదం లేదు కాబట్టి x ఘాతాంకం 0. సో దీని పరిమాణం 0. ఇప్పుడు అన్ని పదాల పరిమాణం కనుక్కున్నాం కదా. బహుపది పరిమాణం అంటే ఏంటిదంటే అందులో ఉండే పదాల పరిమాణాలలో గరిష్ట పరిమాణమే దాని యొక్క బహుపది యొక్క పరిమాణం అవుతుంది. అంటే ఇందులో గరిష్ట పరిమాణం ఏది, 4. కాబట్టి మన తీసుకున్న బహుపది యొక్క పరిమాణం 4. అంటే ఇది 4వ పరిమాణ బహుపది. ఇక్కడ ఇంకొక ఉదాహరణ తీసుకొని బహుపది యొక్క పరిమాణం కనుక్కుందాం. మొదటి పదం యొక్క పరిమాణం ఏంటిది, చరరాశుల ఘాతాల మొత్తం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ 2 చరరాశులు ఉన్నాయి, ఒకటి x ఇంకొకటి y. వాటి యొక్క ఘాతాలు 2 1, 2 + 1 3, అంటే ఈ పదం యొక్క పరిమాణం 3. నెక్స్ట్ ఈ పదం యొక్క పరిమాణం x ఘాతాంకం 4 ఉంది, y ఘాతాంకం 2 ఉంది, 4 + 2 6. ఇక్కడ 3 చరరాశులు ఉన్నాయి. సో చరరాశుల ఘాతాల మొత్తం ఇక్కడ 1 1 1 x y z కాబట్టి 1 + 1 + 1 3. ఇది 2 స్థిర సంఖ్య, దీని యొక్క పరిమాణం 0, ఎందుకంటే చరరాశులు లేవు, వాటి ఘాతాలు 0 అన్నట్టు. సో ఇప్పుడు ఇందులో గరిష్ట పరిమాణం ఏంటిది, 6. కాబట్టి మనం తీసుకున్న బహుపది యొక్క పరిమాణం 6. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు తీసుకొని ఇందులో ఏవి బహుపదులు అవుతాయి ఏవి కావో చూద్దాం. మొదటి ఉదాహరణ 2x.
ఎక్స్ ఘాతాంకం అంటే పరిమాణంని బట్టి మనం బహుపది అవుతుందా కాదా చెప్పొస్తుంది. ఇందులో ఎక్స్ ఘాతాంకం 1 ఉంది. ప్రతి పదం యొక్క పరిమాణం పూర్ణాంకం కావాలి కాబట్టి ఇది 1 ఉంది కాబట్టి ఇది బహుపది అవుతుంది ఎందుకంటే ఇది పూర్ణాంకం 1. నెక్స్ట్ ఇక్కడ ఈ బహుపది తీసుకుందాం. ఎక్స్ ఘాతాంకం 4x⁴ ఇందులో ఎక్స్ ఘాతాంకం 1/2 ఉంది. అంటే ఈ బహుపది యొక్క పరిమాణం ఏమవుతుందంటే ఎక్స్ ఘాతాంకం 1/2 ఉంది. 1/2 అనేది పరిమాణం అవుతుంది కాబట్టి ఇది బహుపది కాదు. ఎందుకంటే 1/2 అనేది పూర్ణాంకం కాదు, అకరణీయ సంఖ్య p/q రూపంలో ఉంది కాబట్టి ఇది బహుపది కాదు. నేను బహుపది అయ్యే వాటికి రైట్ కొడుతున్నా, బహుపది కాని వాటికి రాంగ్ కొడుతున్నా. నెక్స్ట్ 3x² + 4x⁻⁻1 + 5 అనేది బహుపది అవుతుందా కాదా? ప్రతి పదం యొక్క పరిమాణం పూర్ణాంకం కావాలి. సో ఇక్కడ 3x² ఉంది, దీని పరిమాణం 2. నెక్స్ట్ దీని పరిమాణం -1, దీని పరిమాణం 0. సో ప్రతి దాని యొక్క పరిమాణం పూర్ణాంకం కాలేదు. ఇక్కడ -1 వచ్చింది, ఇది పూర్ణ సంఖ్య కాబట్టి ఇది బహుపది కాదు. x² - 2x - 1 అనేది బహుపది అవుతుందా కాదా చూద్దాం. 4వ ఎగ్జాంపుల్. ప్రతి పదం యొక్క పరిమాణాన్ని మనం కనుక్కోవాలి. దీని పరిమాణం 2 ఎందుకంటే x ఘాతాంకం 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ x అనే చరరాశి ఉంది, దీని ఘాతాంకం 1. నెక్స్ట్ 1 యొక్క పరిమాణం 0. దీని యొక్క పరిమాణాలలో ఏది కూడా మనకి మైనస్లు కానీ p/q రూపంలో ఉండే వాటివి అంటే అకర్ణీయ సంఖ్యలు కానీ రాలేదు, కావున అన్ని పూర్ణాంకాలే వచ్చినాయి కాబట్టి ఇది బహుపది అవుతుంది. x² - 2x - 1 అనేది బహుపది అవుతుంది. బహుపదులు రకాలు. బహుపదులు రకాలు చూద్దాం. రేఖీయ బహుపది అంటే బహుపది యొక్క పరిమాణం 1 ఉంటే దాన్ని రేఖీయ బహుపది అంటారు. పరిమాణం 1 ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x + 5 దీని యొక్క పరిమాణం 1 కాబట్టి దీని పరిమాణం 1 కాబట్టి x + 5ని రేఖీయ బహుపది అంటారు. రేఖీయ బహుపది యొక్క సాధారణ రూపం ax + b రూపంలో ఉంటుంది. ax + b రూపంలో ఉండే బహుపదులను రేఖీయ బహుపదులు అంటారు. నెక్స్ట్ వర్గ బహుపది. వర్గ బహుపది అంటే బహుపది యొక్క పరిమాణం 2 ఉంటే దాన్ని వర్గ బహుపది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ x² + 2x + 3 దీని యొక్క పరిమాణం 2, దీని పరిమాణం 1, దీని పరిమాణం 0. అంటే ఈ బహుపది యొక్క పరిమాణం 2 కాబట్టి దీన్ని వర్గ బహుపది అంటారు. వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ax² + bx + c రూపంలో ఉంటుంది. నెక్స్ట్ గణ బహుపది. గణ బహుపది అంటే పరిమాణం 3 ఉంటే ఏదైనా బహుపది యొక్క పరిమాణం 3 అయితే ఆ బహుపదిని ఘన బహుపది అంటారు. ఘన బహుపదికి ఉదాహరణ చూద్దాం. 4x³ + 2x² - 3x + 2 దీని పరిమాణం 3, దీని పరిమాణం 2, దీని పరిమాణం 1, దీని పరిమాణం 0. సో గరిష్ట పరిమాణం 3 కాబట్టి ఇది ఘన బహుపది అవుతుంది. ఘన బహుపది యొక్క సాధారణ రూపం ax³ + bx² + cx + d ఈ విధంగా ఉంటుంది. ఇవి బహుపదిలోని రకాలు. బహుపది యొక్క శూన్యాలు. బహుపది యొక్క శూన్యాలు అంటే ఏంటిదంటే ఒక బహుపదిని ఉదాహరణ తీసుకుందాం. x + 3. ఈ x + 3 విలువ x యొక్క ఏ విలువ దగ్గర 0 అవుతుందో దాన్ని బహుపది యొక్క శూన్య విలువ అంటారు. అంటే ఇప్పుడు x + 3 అనేది ఎప్పుడు 0 అవుతుంది? సో మనం =0 అనుకుందాం. అంటే x + 3 విలువ x యొక్క ఏ విలువకు 0 అవుతుంది? x దగ్గర ఏం ప్రతిక్షేపిస్తే 0 అవుతుంది అంటే x +3 అటు పోతే -3. అంటే ఇక్కడ -3 పెడితే మాత్రమే దీని విలువ ఈ బహుపది విలువ 0 అవుతుంది. కాబట్టి x -3ని ఈ బహుపది యొక్క శూన్య విలువ శూన్యాలు అంటారు. 3.1లోని 1వ లెక్కను చూద్దాం. p of x = 5x⁻⁷ - 6x⁵ + 7x - 6. ఇక్కడ 3 లెక్కలు ఇచ్చిండు. x⁵ యొక్క గుణకం అంటే ఇందులో x⁵ పదం ఎక్కడుందో చూసుకోవాలి. ఇక్కడ ఉంది x⁵. దాని యొక్క గుణకం అంటే దాని ముందు ఉండేది ఏముంది? ముందు 6. 6కి గుర్తేముంది? -6. కాబట్టి x⁵ యొక్క గుణకం -6. నెక్స్ట్ క్వశ్చన్ p of x యొక్క పరిమాణం.
మనం ముందే చెప్పుకున్నాం కదా, పరిమాణం ఎట్లా కనుక్కుంటాం, బహుపది యొక్క ప్రతి పదం యొక్క పరిమాణం కనుక్కోవాలి. ఫస్ట్ 5x⁴ దీని పరిమాణం 7, దీని పరిమాణం 5, దీని పరిమాణం 1, దీని పరిమాణం 0. ఇందులో గరిష్ట పరిమాణం ఏంటిది 7. కాబట్టి p(x) అంటే ఇది p(x) అనేది ఈ బహుపది ఇచ్చింది కాబట్టి దీని పరిమాణం 7. నెక్స్ట్ స్థిర పదం. ఇందులో స్థిర పదం ఏముంది 6. 6కి ఏం గుర్తుంది మైనస్, కాబట్టి -6. రెండో బిట్ చూద్దాం 3.1లోనిది. అయితే ఇందులో కొన్ని వాక్యాలు ఇచ్చిండు, అందులో ఏవి సత్యాలు ఏవి అసత్యాలు కారణం చెప్పమన్నాడు. రెండో బిట్లో 4వ చూద్దాం. 1/x² - 5x + 6 అనేది ఒక వర్గ బహుపది. ఇది ఒక వర్గ బహుపది అని ఇచ్చిండు. చూడండి ఇక్కడ మనకు 1x² - 5x + 6 యొక్క పరిమాణం 2 అవుతుంది కాబట్టి వర్గ బహుపది అవుతుంది అని అనుకుంటాం. కానీ ఇది అసలు బహుపదే కాదు. ఎందుకంటే చరరాశుల యొక్క ఘాతాలు మైనస్లలో ఉన్నాయి, అంటే హారాలలో ఉన్నాయి కాబట్టి వీటి యొక్క ఘాతాలు మైనస్లలో ఉంటాయి, అంటే వీటి పరిమాణం ఒక పూర్ణ సంఖ్య రాదు. కాబట్టి ఇది అసత్యం అని రాసి, ఎందుకంటే ఇది బహుపది కాదు. బహుపది కానప్పుడు వర్గ బహుపది ఎలా అవుతుంది, కాబట్టి ఇది వర్గ బహుపది అనేది అసత్యం. 3.1లోని మూడో లెక్కను చూద్దాం. p(t) = t³ - 1 అయినా p(1), p(-2), p(-1), p(0), p(-2) విలువలను p(+2) విలువలను కనుగొండి. ఇందులో నేను 2 చెప్తాను. p(1) అంటే t దగ్గర 1 పెట్టాలి. p(t) ఏముంది మనకు t³ - 1 అంటే t విలువ దగ్గర 1 పెట్టాలి. ఇదే బహుపది యొక్క విలువలు అంటారు. సో t దగ్గర 1 పెట్టాలి, అంటే t దగ్గర 1, 1³ - 1. 1 ఘాతాంకం 3 అంటే 1ని ఎన్నిసార్లు గుణించినా మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. 1³ అంటే 1, -1, 1 - 1 0. సో 1ని 3 సార్లు గుణించినా 1 వస్తుంది. కాబట్టి p(1) విలువ మనకేమొచ్చింది 0. నెక్స్ట్ p(-2) కనుక్కుందాం. అంటే t దగ్గర -2 ప్రతిక్షేపించాలి. ఇక్కడ -2 ఉంది కాబట్టి ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టండి, ఎందుకంటే 2 ఘాతాంకం 3 ఉన్నట్టే, మైనస్కి కూడా ఘాతాంకం 3 ఉన్నట్టే. సో 2³ అంటే 2 × 2 × 2 ఎంత వస్తుంది 8. మైనస్ ఉన్నప్పుడు పైన బేసి సంఖ్య అయితే మైనసే వస్తుంది, పైన సరి సంఖ్య అయితే ప్లస్ వస్తుంది. ఇది మీరు చిన్న క్లాస్లో నేర్చుకున్నారు, కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది మైనస్. సో -8 -1 -8 -1 -9. సో p(-2) అంటే బహుపది యొక్క విలువ -2 వద్ద -9. 3.1లోనే 5వ లెక్కను చూద్దాం. p(x) = x² - x - 6 అనే బహుపదికి 3 మరియు -2 అనేవి శూన్యాలు అగునో కాదో సరి చూడమంటుంది. అంటే 3 అనేది దీనికి శూన్య విలువ అవుతుందో లేదో. బహుపదికి శూన్య విలువ కావాలి అంటే బహుపది యొక్క చరరాశి x దగ్గర ఈ 3ను ప్రతిక్షేపిస్తే దీని విలువ 0 కావాలి. అయితే అప్పుడు 3 అనేది p(x)కి శూన్యము అవుతుంది. అదేవిధంగా -2 కూడా ప్రతిక్షేపిస్తే మనం విలువ అనేది 0 వస్తే కనుక ఇవి 2 కూడా దీనికి శూన్యాలు అవుతాయి. సో ఫస్ట్ మనం p(3)ని కనుక్కొని చూద్దాం. p(3) = అంటే x దగ్గర 3 ప్రతిక్షేపించాలి. 3² - 3 - 6. 3² అంటే 3 × 3 9, -3 - 6. 9 -3 - 6 -9. 9 - 9 0. అంటే p(3) = 0 వచ్చింది. కావున p(x)కి 3 అనేది శూన్య విలువ అవుతుంది. సో దీనికి 1 రాసుకుందాం. నెక్స్ట్ మనం p(-2)ని కనుక్కుందాం. అంటే x దగ్గర -2ని ప్రతిక్షేపించాలి. మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టండి, ఎందుకంటే ఘాతం అనేది మైనస్కి కూడా ఉన్నట్టు. సో -2. సో ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ పెట్టిన x దగ్గర -2 కాబట్టి బ్రాకెట్ కంపల్సరీ. నెక్స్ట్ -6. మైనస్కి ఘాతాంకం సరి సంఖ్య ఉంటే అది ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు -2 × -2 2 రెంట్ల 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో -2² అంటే 4, మైనస్ ప్లస్ అవుతుంది -6.
4 + 2 6, 6 - 6 0. సో P ఆఫ్ -2 కూడా ఏమొచ్చింది మనకు 0 వచ్చింది. దీనికి 2 రాసుకుందాం. ఇప్పుడు 1, 2ల నుండి అంటే P3 = 0 వచ్చింది, P−2 కూడా 0 వచ్చింది. కాబట్టి 3, -2లు ఏమవుతాయి? P(x)కి శూన్యాలు అగును. రేఖీయ బహుపది యొక్క రేఖాచిత్రం. మనం ముందు తరగతిలో 9th క్లాస్లోనే రేఖీయ బహుపది యొక్క రేఖాచిత్రం గీయడం నేర్చుకున్నాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. y = 2x + 3 అనే రేఖీయ బహుపది యొక్క రేఖాచిత్రం అనేది ఒక సరళ రేఖను సూచిస్తుంది. ఈ గ్రాఫ్ నుంచి మనం ఈ రేఖీయ బహుపది y = 2x + 3 యొక్క శూన్య విలువని ఈ గ్రాఫ్ను ఉపయోగించి ఏ విధంగా తెలుసుకుంటామంటే, రేఖీయ బహుపది యొక్క రేఖాచిత్రం ఒక సరళ రేఖను సూచిస్తుంది కదా. ఈ సరళ రేఖ x అక్షాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో, ఇక్కడ ఖండిస్తుంది, ఇక్కడ -3/2, 0 వద్ద x అక్షాన్ని ఖండిస్తుంది. ఎక్కడైతే x అక్షాన్ని ఖండిస్తుందో ఆ x విలువ అంటే -3/2, ఆ x నిరూపకం అనేది ఈ y = 2x + 3 యొక్క శూన్య విలువ అవుతుంది. ఈ విధంగా మనం గ్రాఫ్ నుంచి శూన్య విలువను కనుక్కోవచ్చు. వర్గ బహుపది యొక్క రేఖాచిత్రం. ఇక్కడ మనం ఒక వర్గ బహుపది యొక్క రేఖాచిత్రంని ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. y = x² - 3x - 4 అనే ఒక వర్గ బహుపది యొక్క రేఖాచిత్రం ఇక్కడ ఎట్లా గీసిర్రు అంటే, xy విలువలు తీసుకొని గీస్తాము. అది మీకు తర్వాత చెప్తాను నేను ఎక్స్ప్లెనేషన్. జస్ట్ రేఖాచిత్రాన్ని అర్థం చేసుకుందాం మనం. ఇక్కడ వర్గ బహుపది యొక్క రేఖాచిత్రం ఈ విధంగా U ఆకారంలో వచ్చింది. ఇక్కడ దీని యొక్క శూన్యాలు అంటే ఈ రేఖాచిత్రం అనేది x అక్షాన్ని ఎక్కడెక్కడ ఖండిస్తుంది. ఇక్కడ చూడండి, -1, 0 వద్ద ఖండించింది, తర్వాత 4, 0 వద్ద ఖండించింది. అంటే x నిరూపకాలు ఏమేమిటి? -1, 4. ఈ -1, 4 అనేటివి y = x² - 3x - 4 యొక్క శూన్యాలు అవుతాయి. అంటే వర్గ బహుపదికి 2 శూన్యాలు వచ్చినాయి. అదేవిధంగా మనకి రేఖీయ బహుపదికి ఒకటే శూన్య విలువ వచ్చింది. నెక్స్ట్ ఘన బహుపది యొక్క శూన్యాలను రేఖాచిత్రం ద్వారా ఏ విధంగా అనేది చూద్దాము. ఇక్కడ ఘన బహుపది y = x³ - 4x ఉంది. దీన్ని రేఖాచిత్రం గీస్తే ఈ విధంగా వచ్చింది, ఈ షేప్లో వచ్చింది. ఇప్పుడు దీని యొక్క శూన్యాలు x అక్షాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో అవి శూన్యాలు అవుతాయి. ఇక్కడ -2, 0, 0, 0, 2, 0 వద్ద ఖండించినాయి. అంటే దీని యొక్క శూన్యాలు -2, దీని యొక్క నిరూపకం 0, 0 కాబట్టి x నిరూపకం 0, -2, 0, 2 అనే ఈ 3 విలువలు కూడా x³ - 4x యొక్క శూన్యాలు అవుతాయి. అంటే మనకి ఘన బహుపదికి 3 శూన్య విలువలు వచ్చాయి. ఇప్పుడు బహుపది, రేఖీయ బహుపది ఏ రూపంలో ఉంటుంది? ax + b రూపంలో ఉంటుంది. దీని పరిమాణం ఎంత? 1. మనకు శూన్య విలువ కూడా 1 వచ్చింది. నెక్స్ట్ వర్గ బహుపది ax² + bx + c. అంటే ఇది 2 రేఖీయ బహుపదుల లబ్ధం కాబట్టి దీని పరిమాణం 2 వచ్చింది. అదేవిధంగా శూన్య విలువలు కూడా 2. నెక్స్ట్ ఘన బహుపది సాధారణ రూపం ax³ + bx² + cx + d. దీని యొక్క పరిమాణం 3, శూన్య విలువలు కూడా 3. అంటే ఘన బహుపది అనేది 3 రేఖీయ బహుపదుల లబ్ధం కాబట్టి దీనికి శూన్య విలువలు 3 వచ్చినాయి. పరిమాణం ఎంత ఉంటుందో శూన్య విలువలు కూడా అన్నే వస్తాయి. సో n పరిమాణం కలిగిన బహుపది యొక్క శూన్య విలువలు ఎన్ని వస్తాయి? n వస్తాయి. సో ఎంత పరిమాణం ఉంటుందో శూన్య విలువల సంఖ్య n పరిమాణం గల బహుపది యొక్క శూన్య విలువల సంఖ్య n. 3.2లోని 1వ లెక్కను చూద్దాం. ఇక్కడ కొన్ని బహుపదులకు సంబంధించిన రేఖాచిత్రాలు p(x) బహుపదులకు సంబంధించిన పటాలు ఇవ్వబడ్డాయి. p(x) యొక్క శూన్యాల సంఖ్యను పటాలను పరిశీలించి తెలపండి. అంటే ఈ పటాలను గమనించి మనం శూన్య విలువల సంఖ్యను చెప్పాలి. సో మొదటి పటం, అసలు మనం శూన్య విలువలు అంటే ఏమని చెప్పుకున్నాం? x అక్షాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో అది దాని యొక్క శూన్య విలువలు అవుతాయి. ఇక్కడ ఇచ్చిన సరళ రేఖ అనేది x అక్షానికి సమాంతరంగా ఉంది. అంటే x అక్షాన్ని ఎక్కడ కూడా మీరు పొడిగించుకొని గమనించుకోవాలి. ఇట్లా ఇది ఎక్కడ కూడా ఖండించదు కాబట్టి దీనికి శూన్య విలువలు లేవు. నెక్స్ట్
ఇంకో రేఖాచిత్రం, రెండవ రేఖాచిత్రం చూడండి, ఈ విధంగా ఉంది. ఇది x అక్షాన్ని ఎక్కడ ఖండిస్తుంది? ఇగో ఇక్కడ ఖండిస్తుంది, అంటే ఒకే దగ్గర మాత్రమే ఖండించింది. దీన్ని మీరు పొడిగించుకొని చూసుకోవాలి ఈ విధంగా. సో ఎక్కడ కూడా మళ్ళీ x అక్షాన్ని ఖండించడం లేదు. సో ఒకటే దగ్గర ఖండిస్తుంది కాబట్టి శూన్య విలువల సంఖ్య 1. నెక్స్ట్ పటం గమనిద్దాం, ఈ విధంగా ఉంది. సో దీన్ని పొడిగించుకోండి ఇట్లా. సో x అక్షాన్ని ఎక్కడెక్కడ ఖండించింది? ఇక్కడ, 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 అంటే 1, 2, 3, మూడింటి దగ్గర ఖండించింది కాబట్టి దీని యొక్క శూన్య విలువల సంఖ్య 3. నెక్స్ట్ పటం గమనించండి, ఈ విధంగా ఉంది. దీన్ని పొడిగించుకుంటే మళ్ళీ x అక్షాన్ని ఎక్కడన్నా ఖండిస్తుందో చూసుకోవాలి. సో ఎక్కడ ఖండించడం లేదు, ఇక్కడ, ఇక్కడ, అంటే రెండింటి దగ్గర ఖండించింది కాబట్టి దీని యొక్క శూన్య విలువల సంఖ్య 2. నెక్స్ట్ పటం ఈ విధంగా ఉంది. దీన్ని పొడిగించుకుంటే ఈ విధంగా అవుతుంది. సో దీని యొక్క శూన్య విలువల సంఖ్య x అక్షాన్ని ఎక్కడ ఖండిస్తుంది? 1, 2, 3, 4 కాబట్టి దీని యొక్క శూన్య విలువల సంఖ్య 4. నెక్స్ట్ పటం గమనించుదాం, ఈ విధంగా ఉంది. సో ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మూడింటి ప్లేస్లో ఖండించింది కాబట్టి దీని యొక్క శూన్య విలువల సంఖ్య పొడిగించుకొని మళ్ళీ ఎక్కడైనా ఖండిస్తాయో చూసుకోవాలి. ఎక్కడ కూడా ఖండించడం లేదు కాబట్టి మూడింటి దగ్గర ఖండిస్తుంది. సో దీని యొక్క శూన్య విలువల సంఖ్య 3. 3.2లోని సెకండ్ బిట్ లెక్కలు చూద్దాం. వీటి యొక్క కొన్ని బహుపదులు ఇచ్చిర్రు, వాటి యొక్క శూన్య విలువలు కనుక్కోవాలి మనం. రెండవ లెక్కను చూద్దాం. p(x) = x² + 5x + 6. మనం శూన్య విలువలను ఏ విధంగా కనుక్కుంటాము అంటే దీన్ని x యొక్క ఏ విలువకు అది శూన్యమగును అదే మనం కనుక్కోవాలి కాబట్టి దీన్ని =0కు సమానం చేసుకొని x విలువను కనుక్కుందాం. ఇక్కడ వర్గ బహుపది ఇచ్చిండు కాబట్టి దీని శూన్య విలువల్ని మనం డైరెక్ట్ కనుక్కోలేం. దీన్ని ఖచ్చితంగా మనం కారణాంక విభజన చేసి, అంటే 2 రేఖీయ బహుపదుల లబ్ధంగా రాసి మనం శూన్య విలువలను కనుక్కోవచ్చు. మనం 8th క్లాస్లో నేర్చుకున్నాం వర్గ బహుపదిని కారణాంక విభజన ఏ విధంగా చేస్తామంటే స్థిర సంఖ్యను, అంటే స్థిర పదాన్ని x² యొక్క గుణకం చేత గుణించాలి. అంటే 6 × 1 ఏమొస్తుంది? మనకు 6 వస్తుంది. ఫస్ట్ ఈ 6ని కారణాంక విభజన చేసి 6ని 2 సంఖ్యల మొత్తంగా మనం 5 వచ్చేటట్టు ఏవి కారణాంకాలు అయితాయో తీసుకోవాలి. 6 × 1 6 వస్తుంది, 3 రెంట్ల 6 వస్తుంది. కాబట్టి ఇక్కడ 3 + 2 చేసేస్తే 5 వచ్చేస్తుంది కాబట్టి మనం దీన్నే తీసుకుంటే డైరెక్ట్ అయిపోతుంది. x² ఇక్కడ ప్లస్లు ఉన్నాయి కాబట్టి మీరు గుర్తులను గమనించాల్సిన అవసరం లేదు. x² + 3x + 2xగా రాయొచ్చు. 5xని 3x + 2xగా రాయొచ్చు. నెక్స్ట్ 6ని 3 × 2గా రాయొచ్చు =0. ఈ రెండిట్ల నుంచి x² + 3x, ఈ రెండిట్ల నుంచి మనం xని కామన్ తీద్దాం. xని కామన్ తీస్తే ఇక్కడ ఒక x బయటకు వచ్చింది 2xల నుంచి కాబట్టి ఒక x ఉంటుంది. 3xలో x బయట రాసినాం కాబట్టి 3 మిగులుతుంది. ఇప్పుడు 2x + 3 × 2 నుంచి ఈ రెండిటి నుంచి x + 3 వచ్చే విధంగా ఏం కామన్ తీయాలనో చూసుకుందాం. x లోపట ఉంది అంటే 2 ఇక్కడ గుణకంగా ఉంది, 2 ఇక్కడ రాస్తే 2x అవుతుంది. 2 ముళ్ళ 6, సో వచ్చేసింది కాబట్టి +2ని బయటకు తీయాలి. అన్ని ప్లస్లు ఉన్నప్పుడు మీరు గుర్తులను గమనించాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ x + 3 ఉంది, ఇందులో x + 3 ఉంది. ఈ రెండిట్ల నుంచి నేను x + 3ని కామన్ తీస్తున్నా =0. తర్వాత ఇక్కడ మిగిలింది x + 2 =0. ఈ రెండు రేఖీయ బహుపదుల లబ్ధం అనేది x² + 5x + 6 అవుతుంది. కాబట్టి ఇవి ఎప్పుడు 0 అవుతుంది అంటే x + 3 = 0 అన్న కావాలి. అంటే x + 3 అనేది 0 అయితే 0 × x + 2 0 అవుతుంది. x + 2 ఒకవేళ 0 అయినా x + 2 × x + 3 0 అవుతుంది. కాబట్టి ఏ సందర్భంలో అది 0 అవుతుంది అంటే x + 3 = 0 కావాలి, లేదా x + 2 = 0 కావాలి. x + 3 = 0 ఎప్పుడవుతుంది అంటే +3ని అటు పంపించేస్తే -3 అవుతుంది. సో -3 + 3 = 0 అంటే x -3 అయినప్పుడు ఈ బహుపది శూన్యం అవుతుంది, లేదా x +2 అటు పోతే ఏమవుతుంది -2. కాబట్టి x -2 అయినప్పుడు ఈ బహుపది అనేది శూన్యం అవుతుంది. కాబట్టి x² + 5x + 6 యొక్క శూన్యాలు అన్న శూన్య విలువలు అన్న ఒకటే. శూన్యాలు -3, -2. ఇప్పుడు రెండో బిట్లోని 4వ లెక్కను చూద్దాం. p(x) = x⁴ - 16. అంటే దీని యొక్క పరిమాణం 4, అంటే ఇది 4వ పరిమాణ బహుపది కాబట్టి దీనికి శూన్య విలువలు మనకు 4 రావాలి. చూడండి, దీన్ని మనం 4 రేఖీయ బహుపదుల లబ్ధంగా రాయాలి.
x⁴ ఉంది. సో నేను దీన్ని ఏ విధంగా రాస్తున్నా అంటే నాకు దీన్ని చూడగానే ఒక సూత్రం గుర్తుకొస్తుంది, a² - b². అంటే దీన్ని నేను x⁴ ఉంది కదా వర్గ రూపంలో అంటే x² రాస్తున్నా, 2 2 4 కాబట్టి. సో ఇది a² రూపంలో ఉంది. నెక్స్ట్ ఇది 16 అంటే దీన్ని మనం 4² రాయొచ్చు కాబట్టి ఇది a² - b² రూపంలో ఉంది. a² - b² యొక్క సూత్రం మీకు 8వ తరగతిలోనే వచ్చింది, a + b × a - b. కాబట్టి నేను దీన్ని ఏ విధంగా రాస్తున్నా అంటే a² ప్లేస్లో x² ఉంది అంటే a ప్లేస్లో x² ఉంది అంటే a = x². నెక్స్ట్ b = 4² b² = 4² ఉంది కాబట్టి b ఏమవుతుంది 4. నేను ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తున్నాను అంటే x² + 4 ఒకటి, నెక్స్ట్ x² - 4 ఒకటి. ఇప్పుడు చూడండి ఇది వర్గ బహుపది, ఇది కూడా వర్గ బహుపది. వీటిని మనం 2 రేఖీయ బహుపదుల లబ్ధంగా రాయాలి. ఫస్ట్ x² - 4ని చూద్దాం. ఇది a² - b² రూపంలో ఉంది అంటే 4ని 2² రాయొచ్చు, 2 2 4 కాబట్టి. సో అదేవిధంగా ఇక్కడ a = x అవుతుంది, b = 2 అవుతుంది. సో దాన్ని x² + 4 × a ప్లేస్లో x, b ప్లేస్లో 2 అంటే x + 2 × x - 2. ఇక్కడ మనకు ఒక వర్గ బహుపది, 2 రేఖీయ బహుపదులు వచ్చినాయి. సో దీని నుంచి మనకు 2 శూన్య విలువలు వస్తాయి, దీని నుంచి మనకు 2 శూన్య విలువలు వస్తాయి. అంటే ఇప్పుడు మనం p(x) = 0కి సమానం చేసుకోవాలి అంటే x² + 4 × x + 2 × x - 2 = 0. ఈ వీటి యొక్క లబ్ధం 0 కావాలంటే x² + 4 = 0 కావాలి, లేదా x + 2 = 0 కావాలి, లేదా x - 2 = 0 కావాలి. ఇక్కడ ఈ దాన్ని చూస్తే x + 2 = 0 ఎప్పుడవుతుంది అంటే +2 అటు పోతే -2 అంటే ఒక శూన్య విలువ -2 వచ్చింది. నెక్స్ట్ x - 2 = 0 ఎప్పుడవుతుంది అంటే -2 అటు పోతే +2 అవుతుంది అంటే x = 2, ఇది ఒక శూన్య విలువ వచ్చింది. ఇక్కడ ఈ వర్గ బహుపది యొక్క శూన్యాలను +4 అటు పంపించి కనుక్కుందాం. +4 అటు పోతే ఏమవుతుంది -4 అంటే 0 - 4 -4. x విలువ కావాలి అంటే దాని యొక్క వర్గమూలం కనుక్కుందాం. x² యొక్క వర్గమూలం x, -4 యొక్క వర్గమూలం ± √-4 అంటే వర్గమూలం అనేది +√-4 కావచ్చు లేదా -√-4 కావచ్చు. ఎందుకంటే -√-4 × -√-4 వస్తుంది కాబట్టి ప్లస్ ఇది కూడా -4 వస్తుంది కాబట్టి x = ±√-4 అంటే ఇక్కడ 4 శూన్య విలువలు వచ్చినాయి. ఒకటి √-4, ఇంకొకటి -√-4 2, నెక్స్ట్ -2 అనేది 3, నెక్స్ట్ +2 అనేది 4. సో ఇది 4వ పరిమాణ బహుపది కాబట్టి దీనికి శూన్య విలువలు 4 వచ్చినాయి. మనకి ఇంతకుముందు లెక్క తీసుకుంటే వర్గ బహుపది తీసుకున్నాం అంటే x² + 5x + 6 అనేది వర్గ బహుపది అంటే దీని పరిమాణం 2 కాబట్టి దీనికి యొక్క శూన్య విలువలు కూడా మనకు 2 వచ్చినాయి. ఇప్పుడు 3.2లోని 3వ బిట్ చూద్దాం. ఇందులో కొన్ని వర్గ బహుపదులు ఇచ్చాడు. ఆ వర్గ బహుపదుల యొక్క రేఖాచిత్రాన్ని మనం గీయాలి. రెండో లెక్కను చూద్దాం. రేఖాచిత్రాన్ని గీసి శూన్య విలువలు కనుక్కొని ఆ శూన్య విలువలను మనం మళ్ళీ లెక్క ప్రకారం సరిచూసుకోవాలి. సో p(x) = x² - 6x + 9 అనే వర్గ బహుపది యొక్క రేఖాచిత్రం ఏ విధంగా గీయాలంటే ఫస్ట్ మనం రేఖాచిత్రం గీయాలి అంటే మనకు బిందువులు కావాలి. బిందువులు అంటే XY నిరూపకాలు కావాలి అంటే x నిరూపకం y నిరూపకం కావాలి. కాబట్టి దీన్ని y = x² - 6x + 9 అనుకోవాలి. సో x విలువలు మనం ఏవైనా తీసుకోవచ్చు మన ఇష్టం. నేను 5 బిందువులు కనుక్కుంటున్నా. x విలువల్ని -2, -1, 0, 1, 2 వద్ద y నిరూపకాలను కనుక్కోవాలి. సో x = -2 అయితే y నిరూపకాలు కనుక్కోవాలంటే మనకి x² కావాలి, -6x కావాలి, +9 కావాలి. సో ఫస్ట్ x² అంటే అర్థం ఏంటిది -2 × -2 అంటే ఏమొస్తుంది -(-) +2 4. నెక్స్ట్ -6x అంటే -6 ఇక్కడ కూడా రాసుకోండి మీకు డౌట్ ఉంటే -2 × -2. -6x అంటే -6 x విలువ ఏమని తీసుకున్నాం -2. సో -(-) +6 నెక్స్ట్ 9 అదేవిధంగా తీసుకోవాలి. ఈ మూడింటిని ఏం చేయాలి 4, 12, 9లను కూడాలి.
ఇక్కడ 4 + 12 16, ఎందుకంటే -6 విలువ 12 వచ్చింది. సో ఇక్కడ తీసుకుంటే 4 12 9 మొత్తం ఎంత అవుతుంది? 16 + 9 25. సో x = -2, -25. నెక్స్ట్ x = -1 తీసుకుంటే x² అంటే -1 × -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 × 1 1 అవుతుంది. నెక్స్ట్ -6x అంటే -6 × -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 × 1 6. నెక్స్ట్ 9 స్థిర పదం అదే విధంగా ఉంటుంది. సో 1 + 6 7 7 + 9 16. కాబట్టి y విలువ ఏమొచ్చింది? 16. x విలువ -1. సో -1, 16. నెక్స్ట్ x = 0 తీసుకుంటే x² అంటే 0 × 0 ఏమవుతుంది? 0. -6 × 0 0నే అవుతుంది. నెక్స్ట్ 9 అదే విధంగా ఉంటుంది. 0 + 0 + 9 9 వస్తుంది. అంటే 0, 9. నెక్స్ట్ 1 x = 1 తీసుకుందాం. x² అంటే 1 × 1 1 వస్తుంది. -6 × 1 -6 అవుతుంది. నెక్స్ట్ 9 చూడండి, ఇక్కడ 1 -6 9 9 + 1 10 10ల నుంచి -6 కాబట్టి తీసేయాలి. ఏమొస్తుంది? 4. సో x నిరూపకం 1, నెక్స్ట్ y నిరూపకం 4, అంటే బిందువు 1, 4. నెక్స్ట్ x = 2 తీసుకుంటే x² విలువ 2 × 2 ఎంత వస్తుంది? 4. నెక్స్ట్ -6 × 2 -12 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 12. నెక్స్ట్ స్థిర పదం +9. సో 9 + 4 13 -12 కాబట్టి 13కించి 12 పోతే 1. సో x నిరూపకం 2 వచ్చింది, y నిరూపకం 1 వచ్చింది. కాబట్టి x, y అంటే 2, 1. ఇప్పుడు మనకి ఇక్కడ 5 బిందువులు వచ్చినాయి కదా. ఈ 5 బిందువులను మనం గ్రాఫ్ పేపర్లో x అక్షం y అక్షం తీసుకొని ఆ బిందువులను గుర్తిస్తే మనకు ఒక రేఖాచిత్రం అనేది వస్తుంది. ఇప్పుడు గ్రాఫ్ పైన మనం x అక్షం y అక్షం తీసుకోవాలి. ఈ అక్షాలను తీసుకునేటప్పుడు మనం ఫస్ట్ నిరూపకాలను చూడాలి. ఇది y అక్షం, ఇది x అక్షం. x x', y y'. సో మధ్యలో మూల బిందువు 0. ఇప్పుడు మనం స్కేల్ తీసుకునేటప్పుడు ఈ నిరూపకాలను చూడాలి. మనకి x నిరూపకాలు స్టాండర్డ్ -2 -1 0 1 2 మనమే తీసుకున్నాం కాబట్టి ఇవి ఎటువైపు తీసుకున్నా ఏం కాదు. సో y అక్షం గీసేటప్పుడే గమనించాలి y నిరూపకాలను. ఇక్కడ y నిరూపకాలు 25 16 9 4 1 ఉంది. కాబట్టి 25 అనేది పెద్ద సంఖ్య. సో మన దాంట్లో 25 సెంటీమీటర్లు ఉండకపోవచ్చు. కాబట్టి మనము y అక్షం యొక్క స్కేలుని 1 సెంటీమీటర్కి అంటే 1 యూనిట్కి 2 తీసుకుందాం. స్కేలు x అక్షం పైన 1 సెంటీమీటర్ = 1 యూనిట్ తీసుకుందాం. నెక్స్ట్ y అక్షం పైన 1 సెంటీమీటర్ = 2 యూనిట్లు తీసుకుందాం. ఎందుకంటే మనకి 25 సెంటీమీటర్లు 25 నంబర్ వరకు ఉంది కాబట్టి 25 సెంటీమీటర్లు ఉండేవి కాబట్టి. సరే చూద్దాం. ఇక్కడ ఇది y అక్షం 0 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 సరిపోతుంది ఇక్కడికి. నెక్స్ట్ -2 -4 మైనస్లో రాలేవు కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ x అక్షంది 0 1 సెంటీమీటర్ = 1 యూనిట్ కాబట్టి 1 2 3 4. నెక్స్ట్ -1 -2 -3 -4. ఇప్పుడు మన బిందు నిరూపకాలు చూద్దాం. మొదటి బిందుని గుర్తించుదాం. -2, 25. సో ఇక్కడ -2, 25 -2 ఇక్కడ ఉంది. నెక్స్ట్ 25 అంటే 24కు 26కు మధ్యలో ఉంటుంది. ఇది 25 కాబట్టి -2 కాబట్టి ఇక్కడ వస్తుంది. -2, 25. సో ఈ బిందు నిరూపకం -2, 25. నెక్స్ట్ బిందువు తీసుకుందాం. -1, 16. -1 ఇక్కడ ఉంది. నెక్స్ట్ 16 ఇక్కడ ఉంది. సో ఇక్కడ వస్తుంది -1, 16 -1, 16. నెక్స్ట్ బిందువు తీసుకుందాం. 0, 9.
0 ఇక్కడ ఉంది. నెక్స్ట్ 9 8కి 10కి మధ్యలో ఉంటుంది. ఇగో ఇక్కడ 0, 9. నెక్స్ట్ బిందువు 1, 4. 1 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది. 1, 4. నెక్స్ట్ బిందువు 2, 1. 2 ఇక్కడ ఉంది. 1 అనేది 0కు 2కు మధ్యలో ఉంటుంది. ఇగో ఇక్కడ 2, 1. ఇప్పుడు మనకు వచ్చిన బిందువులన్నింటినీ కలుపుదాం. ఈ విధంగా కలిపితే అది ఎక్స్ అక్షాన్ని ఎక్కడ కూడా ఖండిస్తలేదు. అంటే మనకి ఎక్స్ అక్షాన్ని ఖండించాలంటే ఇది ఖచ్చితంగా ఈ షేప్లోనే వస్తుంది, ఎందుకంటే వర్గ బహుపది కాబట్టి. సో మనం ఎక్స్ అక్షాన్ని ఖండించాలంటే ఇంకా కొన్ని విలువలు ఎక్స్ట్రాగా తీసుకుంటే మనకు గ్రాఫ్ అనేది మంచిగా వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంకా కొన్ని ఎక్స్ట్రా విలువలు 5 తీసుకున్నాం కదా. మైనస్ విలువలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మైనస్లోకి పోదు గ్రాఫ్ అనేది. సో నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన విలువలు 3, 4, 5, 6 తీసుకున్నాను నేను. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితే ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. నెక్స్ట్ -6x అంటే -6 × 3 -18, 9. వీటిని కలపాలి. 9 + 9 18, 18 - 18 0. కాబట్టి ఎక్స్ విలువ 3, వై విలువ 0 అంటే బిందువు 3, 0 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అయినప్పుడు 4 స్క్వేర్ అంటే 16, -6 × 4 -24. నెక్స్ట్ 9, 16 + 9 25, -24 అంటే 1 వచ్చింది. 25 - 24 1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4, వై ఈక్వల్స్ టు 1 కాబట్టి 4, 1. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అయినప్పుడు 5 స్క్వేర్ అంటే 25, -6x -6 × 5 -30, 9. 25 + 9 34, 34 - 34. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5, వై ఈక్వల్స్ టు 4, 5, 4. నెక్స్ట్ 6 తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36, 6 × 36 -6 × +6 -36. నెక్స్ట్ 9 +36 -36 0 అయిపోతుంది, మిగిలింది 9. సో 6, 9. ఈ బిందువులను మళ్ళీ మనం గ్రాఫ్లో గుర్తిద్దాం. 3, 0. 3, 0 అంటే ఎక్కడ ఉంటుంది? ఎక్స్ విలువ 3, వై విలువ 0 అంటే ఇగో ఇక్కడ వస్తుంది, అంటే 3, 0. నెక్స్ట్ 4, 1. ఇక్కడ 4, 1 ఇక్కడ ఉంది. సో ఇది 4, 1. 1 అనేది 0కి 2కు మధ్యలో ఉంటుంది. ఇది 4, 1. నెక్స్ట్ 5, 4. 5 ఇక్కడ ఉంది. 4 అంటే ఇగో ఇక్కడ ఉంది. సో 5, 4. నెక్స్ట్ బిందు నిరూపకం 6, 9. 6 ఇక్కడ ఉంది. 9 అనేది 8కి 10కి మధ్యలో ఉంటుంది, కాబట్టి ఇగో ఇక్కడ వస్తుంది 6, 9. ఇప్పుడు మనకి గ్రాఫ్ అనేది తీసుకోవడానికి సులభంగా ఉంది. సో దీన్ని మనం గీద్దాం. ఈ విధంగా చుక్కలను కలుపుకుంటూ పోవాలి. ఇది ఎక్స్టెండ్ చేసుకుంటే కూడా ఇట్లా వెళ్ళిపోతుంది, కాబట్టి ఖచ్చితంగా ఇది పరావలయం అంటారు దీన్ని. వర్గబహుపది యొక్క రేఖాచిత్రం ఒక పరావలయాన్ని సూచిస్తుంది, అది యూ షేప్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఈ రేఖాచిత్రం అనేది ఎక్స్ అక్షాన్ని ఎక్కడ ఖండిస్తుంది? 3 వద్ద మాత్రమే ఖండిస్తుంది. ఇది ఒక వర్గబహుపది అయినప్పటికీ ఇది ఎక్స్ అక్షాన్ని ఒకే దగ్గర ఖండిస్తుంది, కాబట్టి దీని యొక్క శూన్య విలువలు సమానంగా ఉంటాయి. అవి 3, 3. 2 శూన్య విలువలు ఉంటాయి కాబట్టి అవి 2 సమానం, ఎందుకంటే ఎక్స్ అక్షాన్ని ఒకే వద్ద ఖండిస్తుంది, కాబట్టి దాని యొక్క శూన్య విలువలు 3, 3. ఇప్పుడు మనం శూన్య విలువల్ని కారణాంక విభజన చేసి కనుక్కొని చూద్దాం. ఆ విధంగా చేసి మనం ఆ లెక్కను కరెక్టా కాదా చూసుకుందాం. మనకిచ్చింది ఎక్స్ స్క్వేర్, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ -6x + 9. దీన్ని కారణాంక విభజన చేయాలంటే దీన్ని ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం చేత గుణించాలి, అంటే 9 × 1 9. ఇప్పుడు మనకు 2 సంఖ్యల లబ్ధం 9 రావాలి. ఆ రెండు సంఖ్యల్ని కూడినా తీసేసిన 6 వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ గమనించుకోండి, -6 ఉంది, కాబట్టి 9 యొక్క కారణాంక విభజన 3 × 3 చేస్తే 9 వస్తుంది. కానీ 3 + 3 చేస్తే +6 వస్తుంది, -6 రాదు. కాబట్టి మనము -3 × -3 చేద్దాం. -× -+9,
+9 వచ్చింది కరెక్ట్గానే. -3 చేస్తే -6 వస్తుంది. కాబట్టి మనం తీసుకోవాల్సింది -3. సో x² అదేవిధంగా రాస్తాం. -6xని -3x +9గా రాస్తున్నాం. = 0. 0కు సమానం చేసుకొని శూన్య విలువల్ని కనుక్కోవాలి. సో x² - 3xల నుంచి xని కామన్ తీద్దాం. ఇందులో x² అంటే x × x అంటే 2 xలు ఉన్నాయి కాబట్టి ఒక xని బయటకు తీస్తే లోపల ఒక x ఉంటుంది. నెక్స్ట్ 3xల నుంచి x బయట రాసినాం కాబట్టి -3. సో నెక్స్ట్ ఇక్కడ x - 3 వచ్చేటట్టుగానే మనం కామన్ తీయాలి. x - 3 అంటే xని 3xల నుంచి x లోపల రాసినాం కాబట్టి -3ని బయట తీయాలి. సో -× -+3 × 3 9. కాబట్టి x - 3ని కామన్ తీస్తే ఇక్కడ బయట -3 వచ్చింది. ఈ రెండిట్ల నుంచి మనం x - 3ని కామన్ తీద్దాం. x - 3 కామన్ తీస్తే ఇక్కడ x మిగిలింది, ఇక్కడ -3 = 0. ఈ రెండిట్లో 0 కావాలి అంటే, ఈ రెండిటి యొక్క లబ్ధం 0 కావాలి అంటే x - 3 = 0, లేదా మళ్ళీ ఇక్కడ x - 3నే వచ్చింది కాబట్టి x - 3 = 0. అంటే x -3 అటు పోతే +3 అవుతుంది. ఇక్కడ కూడా x -3 అటు పోతే +3 వస్తుంది. అంటే మనకు శూన్య విలువలు 2 సమానం వచ్చినాయి, అది 3 వచ్చింది. అంటే మనకి గ్రాఫ్లో కూడా శూన్య విలువలు సమానం కాబట్టి ఒకే దగ్గర ఖండించింది. అది ఎక్కడ ఖండించింది అంటే 3 వద్ద ఖండించింది. కాబట్టి శూన్య విలువలు 3, 3.